దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. సిలిండర్ల కోసం వినియోగదారులు తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీకి పరుగులు తీస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. గృహ వినియోగ గ్యాస్కు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో బుకింగ్స్ భారీగా పెరగడంతో ఆ స్థాయిలో ఏజెన్సీలు సరఫరా చేయలేకపోతున్నాయి. మరోవైపు రెండో సిలిండర్ కోసం భారీగా దరఖాస్తులు పెరిగిపోతున్నాయి. 2 సిలిండర్లు ఉన్న చాలామంది ముందుగానే బుక్ చేసి పెట్టుకోవడంతో అత్యవసరమైన వారు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నగరంలో కమర్షియల్ గ్యాస్ సంక్షోభం చిరు వ్యాపారులపై పెను ప్రభావం చూపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ కొరతతో కర్రీ పాయింట్స్ను నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యి మీద కూరలు వండేందుకు వీలు లేకపోవడంతో షాపులు మూసేందుకు సిద్ధపడుతున్నారు. కర్రీ పాయింట్స్ మూసివేతతో తమ బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావము విశాఖ నగరంలో చిరు వ్యాపారుల మీద కూడా చూపిస్తుంది. గ్యాస్ కొరతతో కొంతమంది హోటల్స్ను మూసివేయడానికి సిద్ధపడుతుండగా మరికొంతమంది కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. అసలు చిరు వ్యాపారుల తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవేళ గ్యాస్ దొరకకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అసలు కట్టెల పొయ్యితో వంటలు చేసే పరిస్థితి విశాఖ నగరంలో ఉందా అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వ్యాపారులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇబ్బంది సార్, మాది చాలా చిన్న షాపు, బయట కట్టెలపై పెట్టుకునే అవకాశం లేదు. అలాగని కట్టెలపై పెట్టుకుంటే పబ్లిక్ ఊరుకోరు. కనీసం కమర్షియల్ బండి అయినా కొంచెం మాకు అరేంజ్ చేస్తే మా వ్యాపారాలు ఇది అవుతాయి. మూసుకుంటే చాలా మటుకు మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడాలి. షాప్ రెంట్లు, ఇంటి రెంట్లు, ప్రతిదీ రెంట్లతో నడిచిందే. అధికారులు ఏమంటున్నారు? మీరు వెళ్ళారా, అడిగారా ఎవరినైనా? అంటే మేము ఆల్రెడీ గ్యాస్ అధికారుల కాడికి వెళ్ళాము. ఎటువంటి కమర్షియల్ ఇదైనా ఇమ్మని అడిగితే వాళ్ళు ఎటువంటి అసలు అవకాశం లేదని చెప్పేశారు. నిన్నంతా తిరిగాము. ఇంకా తిరిగి వచ్చేసి ఒక దగ్గర దొరికింది పట్టుకొని వచ్చి అలాగా కమర్షియల్ బండి మీద అలా ఈ రోజుకి అయ్యింది. రేపు షాప్ దించడమే. నిన్న సెటర్ దించాము. ఈ రోజుకి గ్యాస్ దొరికితే ఈ రోజు దాకా వంట చేసాం. మన ఇంక రేపు ఇంకా లేనట్టే, మూసేసినట్టే. మాకు కర్రలపై పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. మీ పరిస్థితి? మా షాప్ అంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వచ్చి కష్టపడుతున్నాం. మాకు ఇది మా ఆధార్ అనేది ఇది ఒకటే. ఈ ఆధారాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలంటే మేము ఇంకా రోడ్డు మీద ఇది అవ్వాలి. తాము షాపు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, తాము ఎక్కడో విజయనగరం అవతల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, ఈ గ్యాస్ కొరత వల్ల తమ షాపును మూసివేస్తే తమ జీవనాధారం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.